అంటే ఏలియా అంటాడు కదా, నేను ఎవని సన్నిధానములో నిలబడి ఉన్నాను అని. ఎవని సన్నిధానం ఆయన పలికినప్పుడల్లా కూడా నేను ఎవని సన్నిధానంలో నిలబడి ఉన్నాను అని అంటాడు. అంటే ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఏలియా ఎవరిని చూస్తూ ఉన్నాడు అని అంటే తన ముందు దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. తనతో దేవుడు ఉన్నాడు అనేటటువంటి స్పృహలో ఏలియా ఉన్నాడు. అయితే నేనేమంటున్నాడనంటే గొప్ప కార్యాలు చేయటానికి, అద్భుతాలు చేయటానికి దేవుడు నా ముందున్నాడు అని ఏలియా చెప్తే, పాపము విషయములో భయము కలిగి జీవించటానికి దేవుడు నా ముందు ఉన్నాడు అని యోసేపు అనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏదో అద్భుతాలు చేయటానికి దేవుడు నా ముందున్నాడు అని యోసేపు చెప్పలేదు. ఆశ్చర్య క్రియలు చేయటానికి ఈ దేవుడు నా ముందున్నాడని యోసేపు అనుకోలేదు. కానీ పాపము విషయములో దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను నా ముందే ఉన్నాడు అని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఆ 4 గోడల మధ్యలో.